ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అందుకోసమే కదన్నీ நீ అంత డిస్టర్బ్ தான் అయినావు. அந்த కావేరి இந்த వీడిలో లేనంత మాత్రాన సంతోషమే లేదని నీ అనుకోకన్నీ. నాను సెన్నై పోయినా இந்த వీడుని హార్టులో పెట్టుకుని కాపాడ్డానికి నమ్మ ప్రియ ఉండదన్నీ. அந்த కావేరి చేసిన ద్రోహం నువ్వు మర్చిపో అన్నీ. அந்த டைப் மைண்ட் செட் మనకి వేండా. அந்த மாதிரி கன்னிங் நேச்சர் మన అర్జున్ బాబు ఫ్యూచర్ కి వేండా. அது ரொம்ப డేంజర్. కావేరి అన్న పేరే இந்த వీడిలో పేసేదే వేండా. కాకమ్మా, ఏంటమ్మా అంటున్నారు? కావేరి అర్జున్ బాబు ఫ్యూచర్ కి డేంజరా? తన వల్ల ఈ ఇంటి సంతోషం పోతుందా? ఇంకేమన్నారు? కావేరి ఇంటికి ద్రోహం చేసిందా? కావేరి గురించి అలాంటి మాటలు మాట్లాడడానికి అసలు మీకు మనసెలా వచ్చిందమ్మా? గౌరీ ఎన్నడి? ఏంటా, ఒక మంచి అమ్మాయిని తప్పుడు మనిషిగా, ద్రోహిగా చిత్రించి భువనమ్మ మనసులో విషపు బీజాన్ని నాటాలని చూస్తున్నారే, అది మీరు చేస్తున్న మహాపాపం అని చెప్తున్నాను. ఈ ఇంట్లో డిస్టర్బెన్స్ క్రియేట్ చేసింది, ప్రశాంతతను దూరం చేసింది ఎవరు? ఆ ప్రియ కాదా? తనని సపోర్ట్ చేస్తూ కావేరిని ఇంటికి దూరం చేయడానికి ప్రయత్నిస్తుంది మీరు కాదా? ఏయ్ ఏయ్ గౌరీ ఎన్నడి ఎన్నడి? పిచ్చిదా ఎక్కిందా నీకు? ఇది పిచ్చి కాదు కాకమ్మా, పచ్చి నిజం. అమ్మా, మీరు కావేరిని ఈ ఇంటి కోడలుగా చేసుకోవాలని అనుకున్నప్పటినుంచే ఆ ప్రియ కావేరిని మీ నుంచి దూరం చెయ్యాలని చూస్తుందమ్మా. మొదట్నుంచి తన మీదున్న కోపం ఇప్పుడు పూర్తిగా విషంగా మార్చుకుందమ్మా. అందుకే అర్జున్ బాబు కావేరీల ప్రేమను విడగొట్టి తనని ఇంటి నుంచే శాశ్వతంగా దూరం చేయడానికి ఈ కాకమ్మతో కలిసి చాలా పెద్ద డ్రామాలు ఆడించింది. ఒక్క అబద్ధాన్ని నిజం చేయడానికి, కావేరీకున్న మంచి గుణాన్ని కూడా కాల్చి బూడిద చేయడానికి 100 అబద్ధాలని మీ చుట్టూ అల్లుతున్నారమ్మా వీళ్ళిద్దరూ. ఆ అబద్ధంలో ఒక భాగమేనమ్మా మీరు చూసిన ఆ ఎంగేజ్మెంట్ కార్డు కూడా. ఏయ్, అది ఎన్న అబద్ధం? అదుదా నిజం అని అంత కార్డుని నువ్వు కూడా చూసినావు కదా, చెప్పండి. ఏ కాకమ్మా, ఇంకా ఇంకా నటించొద్దు. అమ్మ భువనమ్మా, ఆ కార్డులో మీరు చూసింది మొత్తం కూడా అబద్ధమేనమ్మా. అసలు ఆ కార్డు కావేరిది కానే కాదమ్మా. ఆ ప్రియ కావేరిని అర్జున్ బాబుని విడదీయడానికి అర్జున్ బాబుకి ప్రియకి ఎంగేజ్మెంట్ అని కార్డు ప్రింట్ చేసింది. కావేరీకే ఇంటికి వెళ్ళి ఇచ్చిందమ్మా. కావేరి అబద్ధాన్ని నమ్మి అర్జున్ బాబుకు దూరం అవుతుందని పన్నాగం పన్ని అలా చేసిందమ్మా. ఆ కార్డునే అమ్మా కావేరి మీకు చూపించి ప్రియా గుట్టు బయట పెట్టాలనుకుంది. కాని అది కూడా ఆ ప్రియ చెయ్యనివ్వలేదు. కాకమ్మతో కలిసి కావేరిని మాయ చేసి ఆ కార్డుని తప్పుగా మార్చి మీరు కావేరిని తప్పు పట్టేలా చేశారమ్మా. నిజానికి అక్కడ జరిగింది ఇదేనమ్మా, ఇదే. స్టాప్ ఇట్ గౌరీ.
అర్జున్ బాబు జరిగింది. స్టాప్ ఇట్. కావేరి చాలా గొప్పదని నమ్మించడానికి, మరొకరిని తప్పు అని బలవంతంగా ఒప్పించడానికి ప్రయత్నం చేస్తున్నావా? బలవంతంగా ఒప్పించాల్సిన అవసరం నాకేముంది అర్జున్ బాబు? కావేరి తప్పు చేసిందని మిమ్మల్ని బలవంతంగా ఒప్పించేందుకు ఆ కార్డుని వీళ్లే మార్చారు. గౌరీ, నువ్వు ఎవరి గురించి ఎవరిని నిందిస్తున్నావో అర్థమవుతుందా? కార్డుని మార్చారు అంటున్నావు. అలా ఎలా మారుస్తారు? ఆ, కావేరి తన చేతులతో తనే కార్డు తీసుకొచ్చి నా చేతికిచ్చింది. ఒకవేళ ఆ కార్డుని ఎవరో తీసుకొచ్చి ఇచ్చినా కూడా అదే నిజమని నేననుకునేవాణ్ణి. అందరి ముందు గొంతెత్తి మరీ చెప్పింది కదా, శివే తన కాబోయే భర్త అని. నా మనసుని ముక్కలు చేస్తూ అప్పుడే కన్ఫర్మ్ చేసేసింది కదా తను నన్ను ప్రేమించట్లేదని. ఇంకేముంది ఆ కార్డులో మార్చడానికి, అందరినీ ఏమార్చడానికి? అర్జున్ బాబు అసలేం జరిగిందంటే చెప్తుంది నీకు కాదా? తన దారి తను చూసుకొని పోయినా తన గురించి మాటలు అనవసరం. ఆల్రెడీ చెయ్యాల్సిందంతా చేసే కదా వెళ్ళిపోయింది. ఇంటి ప్రశాంతతని, ఆనందాన్ని, మనుషుల మీద పెట్టుకున్న నమ్మకాన్ని అన్నిటినీ నాశనం చేసి వెళ్ళిపోయింది కదా. ఇంకా తన గురించి నువ్వు మాట్లాడమేంటో ఈ ఇంట్లో? అయినా ఈ ఇంట్లో ఎవరు ఏంటో అది నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. ఆ స్థాయి నీది కాదు. ఎవరు ఎక్కడుండాలో అక్కడే ఉండాలి. చనువిచ్చాం కదా అని ఈ ఇంటి మనుషుల మీద నోటికొచ్చినట్టు మాట్లాడితే క్షమించేది లేదు. என்னடி இந்த மாதிரி சேட் பர்ஃபார்மன்ஸ் நீ ఎంత చేసినా యారింగే అప్రిసియేషనే చేయరు. అర్జున్ బాబు చెప్పిందా వింటివి కదా, నీ స్థాయిదా ఏమి అదుదా చూసుకొని బిహేవ్ చేయి కాకి అని. நான் తప్పేమైనా పేసినానా? అర్జున్ బాబు చెప్పిందే ఇంద గౌరికి గుర్తుంచుకోమని చెప్తుండాను. తెలుగు గ్రామంలో మిస్టేక్ దా ఉంటే మన్నింపన్ని. కాకి పిన్ని, నువ్వు మామూలు దానివి కాదు. పర్ఫార్మెన్స్ తో పేకాడిస్తున్నావు. నీ దెబ్బతో ఆ కావేరి అవుట్ అయిపోయింది. ఈ దెబ్బతో డౌటే లేదు, గౌరీ కూడా అవుట్ అయిపోతుంది. ఇక ఇంట్లో మనకి అడ్డే లేదు కాకి పిన్ని. నువ్వు కేక కాకి పిన్ని, కేక కేక. అక్క, నీ పరిస్థితిని తలుచుకుంటే నాకు కూడా చాలా ఏడుపొస్తుందక్క. దేవుడు బాబుకి నువ్వు దగ్గరయ్యే టైంలోనే ఇంకా ప్రియకిట్లా చేసిందని నువ్వేం బాధపడకక్క. గా ప్రియ ఏం చేసినా అర్జున్ బాబుని నిన్ను విడదీయలేదు. మీ మధ్య ఏర్పడ్డ దూరం ఎప్పటికీ అట్లనే ఉండదక్క. అర్జున్ బాబు అర్థం చేసుకుంటాడు. మన దేవుడు బాబు అందరి లెక్క కాదక్క. వాస్తవంగా బాబుకి తెలవక గిట్ల నువ్వు దూరమైనో గాని
ప్రియ గురించి దేవుడి బాబుకి అర్థమైందంటే మరుక్షణంలా ప్రియ ఆడుంటదా? నిన్ను గిట్ల దూరం చేసుకుంటాడా?